ఈరోజు మనం హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓని రివ్యూ చేద్దాం. ఈ కంపెనీ యొక్క బిజినెస్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్, డిజిటల్ బిజినెస్ సర్వీసెస్. సెకండ్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్. థర్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ సర్వీసెస్. ఇప్పుడు డిజిటల్ బిజినెస్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. అసలు డిజిటల్ బిజినెస్ సర్వీసెస్ అంటే ఏమిటి? సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఒక కిరాణా షాప్ ప్రొవైడ్ చేయలేని సర్వీసెస్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ వీరు సర్వీసెస్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, ఆర్డర్ని ఆన్లైన్లో తీసుకోవటం, ఆన్లైన్లో బిల్ వేయటం, గూడ్స్ని ఇంటి వరకు డెలివరీ చేయటం, ఒకవేళ గూడ్స్ నచ్చకపోతే ఇంటి దగ్గర రిటర్న్ ఇవ్వడం. ఈ సర్వీసెస్ని నార్మల్గా కిరాణా షాప్ ప్రొవైడ్ చేయడు. ఇలానే ట్రెడిషనల్ బిజినెసెస్ ప్రొవైడ్ చేయలేని సర్వీసెస్ని డిజిటల్ బిజినెస్ టెక్నాలజీని వాడుకొని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు పవర్ఫుల్ డిజిటల్ టెక్నాలజీస్ అండ్ డిస్ట్రప్టివ్ ఎనేబులర్స్ అయిన మొబైల్, అనలిటిక్స్, సోషల్ మీడియా, బిగ్ డేటా అండ్ క్లౌడ్ టెక్నాలజీస్ని కంపెనీలు వాడి కస్టమర్ సాటిస్ఫాక్షన్ని, కంపెనీల గ్రోత్ని అచీవ్ చేస్తున్నారు. ఈ కంపెనీ డిజిటల్ బిజినెస్ సర్వీసెస్లో ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్, డిజిటల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ని యూజ్ చేసి ఓల్డర్ టెక్నాలజీస్ని రీప్లేస్ చేయటం. సెకండ్, డిజైనింగ్లో హెల్ప్ చేయటం అండ్ టెస్టింగ్ ఆఫ్ ఆపరేషన్స్. థర్డ్, ప్లాట్ఫామ్ని మేనేజ్ చేయటం. ఫోర్త్, కన్సల్టింగ్ అండ్ డొమైన్ ఎల్ఈడి ఆఫరింగ్స్ని వీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొడక్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక ప్రాసెస్. ఇందులో ఒక ప్రోడక్ట్ని ఇన్నోవేట్ చేసి, డిజైన్ చేసి, డెవలప్ చేసి, టెస్టింగ్ చేసి ఆ ప్రోడక్ట్ని డిప్లాయ్ చేయటం. సెకండ్ కేటగిరీ ఆఫ్ బిజినెస్ ఏంటంటే ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఈ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో 3 డిస్టింక్టివ్ ఎలిమెంట్ అప్రోచ్ ఉంది. ఒకటి, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ డిఎన్ఏ. సెకండ్, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్. థర్డ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ డిఎన్ఏలో ప్లాట్ఫార్మైజేషన్, డిస్ట్రిబ్యూటెడ్ ఎజైల్, డెవాప్స్, టెక్నాలజీ మేనేజ్మెంట్ ఈ టెక్నాలజీస్ని వాడుతున్నారు. సెకండ్, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్లో లేటెస్ట్ టెక్నాలజీస్ అయిన మొబిలిటీ, మోడర్న్ వెబ్ యాప్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, అనలిటిక్స్, ఐఓటీ, ఎస్డిఎన్ అండ్ ఎన్ఎఫ్వి, క్లౌడ్, సాస్ ఈ టెక్నాలజీస్ని వాడుతున్నారు. థర్డ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఓల్డ్ టెక్నాలజీస్ని రీప్లేస్ చేసి కొత్త టెక్నాలజీస్ని చేంజ్ చేయడాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. రీఇమాజినింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, మోడర్నైజింగ్ ప్లాట్ఫామ్స్, యాక్సిలరేటింగ్ టైమ్ టు టైమ్ మార్కెట్ ఇవన్నీ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో వీరు కస్టమర్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. థర్డ్ బిజినెస్ సర్వీస్ వచ్చి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ సర్వీసెస్. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే హార్డ్వేరు, సాఫ్ట్వేరు, నెట్వర్క్స్, ఫెసిలిటీస్ వీటన్నిటిని డెవలప్ చేయటం, టెస్ట్ చేయటం, డెలివరీ చేయటం, మానిటర్ చేయటం, కంట్రోల్ చేయటం వీటన్నిటికీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అన్నీ కలిపి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తాయి. ఇప్పుడు కంపెనీ ఏ సర్వీసెస్ కవర్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్, సర్వీస్ డెస్క్. సర్వీస్ డెస్క్ అంటే ఈ సర్వీస్ ప్రొవైడర్కి, యూజర్కి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఏ ఇష్యూస్ వచ్చి సర్వీస్ డెస్క్కి కంప్లైంట్ చేస్తారు. సెకండ్, డేటా సెంటర్. డేటా సెంటర్స్ అండ్ ఇందులో సర్వర్స్, స్టోరేజ్, బ్యాకప్ అండ్ రికవరీ, వర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేసెస్, మిడిల్వేర్, నెట్వర్క్, సర్వర్ లోడ్ బ్యాలెన్సర్, సెక్యూరిటీ డివైజెస్ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు డేటా సెంటర్స్ని కూడా మేనేజ్ చేస్తారు. పబ్లిక్ క్లౌడ్స్, ఆల్ ద లీడింగ్ పబ్లిక్ ఐడబ్ల్యూఏఎస్ అండ్ పీడబ్ల్యూఏఎస్ క్లౌడ్స్ మేనేజ్ చేస్తున్నారు. అప్లికేషన్స్, సర్వర్లో ఉన్న అప్లికేషన్స్ని మానిటర్ చేయటం, ఒకవేళ అప్లికేషన్స్ క్రాష్ అయితే రిపోర్టింగ్ చేయటం ఇవన్నీ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సర్వీసెస్. నెట్వర్క్లో LAN, WAN, వైర్లెస్ LAN, VPN, IP టెలిఫోనీ అండ్ వీడియో ఈ సర్వీసెస్ను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎండ్ సర్వీసెస్ యూజర్ ఎవరు ఉంటారో డెస్క్టాప్ అండ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్, వర్చువలైజ్ డెస్క్టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డైరెక్టరీ సర్వీసెస్, మెసేజింగ్, యూనిఫైడ్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ టూల్స్ అండ్ అప్లికేషన్ ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు ఎండ్ యూజర్స్ కోసం. టూల్స్, ఏ టూల్స్ యూజ్ చేస్తున్నారంటే ITSM, మానిటరింగ్ టూల్స్, ఆటోమేషన్ టూల్స్, ప్యాచ్ మేనేజ్మెంట్, రిపోర్టింగ్, అనలిటిక్స్ ఇవి యూజ్ చేస్తున్నారు.
అండ్ వీళ్ళు సపోర్ట్ లెవెల్ వీళ్ళు 24/7 మానిటర్ చేస్తున్నారు అండ్ కస్టమ్ మానిటర్ కవరేజ్ కూడా ఉంది. వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో అడ్మినిస్ట్రేషన్, ట్రబుల్ షూటింగ్ అండ్ అలర్ట్ నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి. అండ్ రియల్ టైమ్ హిస్టారికల్ రిపోర్టింగ్ కూడా చేస్తున్నారు. ఈ సర్వీసెస్ ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ కంపెనీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. 2011లో ఈ కంపెనీని అశోక్ సూతా స్టార్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన ఐటీ సర్వీస్ ప్రొవైడర్. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, మిడిల్ ఈస్ట్లలో ఈ కంపెనీ ఉంది. ఈ కంపెనీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 3 సెంటర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ, అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఆటోమేషన్. ఈ కంపెనీ రిటైల్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, హైటెక్ ఇంజనీరింగ్ అండ్ R&D, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రావెల్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఏజైల్ డెలివరీ మెథడాలజీలో 87.9% ప్రాజెక్ట్స్ని డెలివరీ చేశారు. 30 మార్చ్ 2020కి ఈ కంపెనీలో 2666 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్, 211 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటిదాకా టోటల్గా వరల్డ్ వైడ్గా 350 కస్టమర్స్కి సర్వీస్ చేశారు. 30 జూన్ 2020 వరకు ఈ కంపెనీకి 148 యాక్టివ్ కస్టమర్స్ ఉన్నారు. యావరేజ్ రెవెన్యూ పర్ కస్టమర్ ఈక్వల్ టు $6,14,675 ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 2018లో వీరికి టోటల్ రెవెన్యూ 489 crores, ఇక్కడ 22 crores లాస్ వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 2019లో టోటల్ రెవెన్యూ 601 crores, టోటల్ ప్రాఫిట్ 14 crores. ఫైనాన్షియల్ ఇయర్ 2020లో టోటల్ రెవెన్యూ 714 crores, టోటల్ ప్రాఫిట్ 71 crores. వీరు ఫైనాన్షియల్ ఇయర్ 2021కు గాను ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఇక్కడ వీరికి టోటల్ రెవెన్యూ 186 crores, టోటల్ ప్రాఫిట్ 50 crores. రెవెన్యూ గ్రోత్ చూసినట్టయితే 2019లో 23%, 2020లో 18%గా ఉంది. ప్రాఫిట్ గ్రోత్ చూసినట్టయితే 2020లో 400% గ్రోత్ ఉంది. ఇప్పుడు సెగ్మెంట్ వైజ్గా రెవెన్యూ బ్రేకప్ చూద్దాం. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లౌడ్లో 42%, SaaSలో 29%, సెక్యూరిటీ సొల్యూషన్స్లో 11%, అనలిటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 9%, ఐఓటీలో 9% రెవెన్యూ ఉంది. వీరికి డిజిటల్ సర్వీసెస్ ద్వారా 96.9% రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ఇష్యూ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఇష్యూ సైజ్ 702 crore rupees. 7 సెప్టెంబర్ 2020న ఇష్యూ ఓపెన్ అవుతుంది. 9 సెప్టెంబర్ 2020న ఇష్యూ క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 2 rupees per share. ఇష్యూ ప్రైస్ 165 rupees నుంచి 166 rupees వరకు ఉంటుంది. మార్కెట్ లాట్ 90 shares. మినిమం ఒక లాట్ అప్లై చేయడానికి 14,940 rupees అమౌంట్ అవసరం అవుతుంది. మ్యాక్సిమం 13 లాట్స్ అప్లై చేసుకోవచ్చు. అందుకు గాను 1,94,220 rupees అవసరం అవుతుంది. ఈ ఐపీఓ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకుందాం. 7 సెప్టెంబర్ 2020న ఇష్యూ ఓపెన్ అవుతుంది. 9 సెప్టెంబర్ 2020న ఇష్యూ క్లోజ్ అవుతుంది. 14 సెప్టెంబర్ 2020న అలాట్మెంట్ ఫైనలైజేషన్ అవుతుంది. 15 సెప్టెంబర్ 2020న ఎవరికైతే అలాట్మెంట్ కాలేదో వారి అకౌంట్స్కు అమౌంట్ రీఫండ్ స్టార్ట్ చేస్తారు. 15 సెప్టెంబర్ 2020న ఎవరికైతే షేర్స్ అలాట్మెంట్ అయి ఉంటాయో షేర్స్ని డిమ్యాట్ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. 17 సెప్టెంబర్ 2020న మార్కెట్లో షేర్స్ లిస్ట్ అవుతాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఈ ఐపీఓని సబ్స్క్రైబ్ చేసుకోండి.